ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మన ప్రధాన యాజకుడిగా మారాడు. ఏమాడు ఆయన? మన ఈజ్ అవర్ చీఫ్ ప్రీస్ట్. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రధాన యాజకుడుగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు పరలోకానికి అంటే, వినండి, పరలోకానికి ఆయన వెళ్ళిన కారణం చెప్తాను. ప్రధాన యాజకుడు ఏటేటా, ఇశ్రాయేలులో ఉన్న ప్రధాన యాజకుడు ఏటేటా ఇశ్రాయేలు పాపములన్నిటి కొరకు ఒక చక్కని పరిశుద్ధమైన రక్తాన్ని చేతబట్టుకుని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేవాడు. దేవుని మరి ప్రత్యక్ష గుడారములోకి లేదా మందిరంలోకి, పరిశుద్ధ స్థలంలోకి ఏటేటా పరిశుద్ధమైన రక్తాన్ని పట్టుకుని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడ ఆ పరిశుద్ధ రక్తము ఆ మందసం మీద ప్రోక్షించినప్పుడు ఇశ్రాయేలు పాపములన్నీ కూడా దేవుడు క్షమించేవాడు. ఏటేటా అది జరిగేది. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించగలడు, ఎవ్వరు కూడా ప్రవేశించలేరు. ఆ ప్రధాన యాజకుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో యేసు ప్రభు ఆత్మ సంబంధమైన ప్రధాన యాజకుడిగా భూమి మీదకు దిగి వచ్చాడు. ఏటేటా బలులు అర్పించి ఇశ్రాయేలు పాపములు పోగొట్టడానికి చేయబడుతున్న ఈ పనులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయనే మన స్థానములో మన పాపములను భరించే దేవుని గొర్రెపిల్ల వలె వచ్చి ప్రాణాన్ని అర్పించి ఇప్పుడు ఆయనే మన స్థానములో ప్రధాన యాజకుడిగా తన స్వరక్తాన్ని చేతబట్టుకుని పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అలా వెళ్ళే క్రమములో ఆయన చాలా పరిశుద్ధుడిగా వెళ్ళాలి. ఎటువంటి ఏ తప్పు ఏ పొరపాటు జరగకూడదు. ఎవరు కూడా ప్రధాన యాజకుని ముట్టుకోకూడదు వెళ్ళే టైంలో. ఇప్పుడు అదే జరిగింది. నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను తండ్రి వద్దకు ఏమని రాయబడింది, ఎక్కి పోలేదు. తండ్రి వద్దకు ఎక్కిపోయి వచ్చిన తర్వాత నన్ను ముట్టుకోవచ్చు. ఆయన తన స్వరక్తాన్ని చేతబట్టుకొని పరలోకానికి వెళ్ళాడు. అక్కడ అతి పరిశుద్ధమైన స్థలం ఉంది, అక్కడ అసలైన మందస్సం ఉంది, అక్కడ దేవుని బలిపీఠం ఉంది. అక్కడ ఆయన తన స్వరక్తాన్ని సమర్పించిన తర్వాత ఆ రక్తము విలువైనది, ఆ రక్తము పరిశుద్ధమైనది అని నిర్ణయించబడిన తర్వాత, ఈ రక్తము నిజంగా అర్హత కలిగినదని నిర్ణయించబడిన తర్వాత సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తము ఆ క్షణము కలిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగా.